ఏబిసిడి వర్గీకరణ జరగకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు దొబ్బల బాబు తెలిపారు. మంగళవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలో జరిగిన ఎంఆర్పీఎస్ సమావేశానికి దొబ్బల బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంఆర్పీఎస్ గ్రామ కమిటీలు వేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎంఆర్పీఎస్ గ్రామశాఖ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా జరిపోతుల రమేష్ ను, ఉపాధ్యక్షులుగా బోయిని సంతోష్ తో పాటు పూర్తి స్థాయి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జి కాత మల్లయ్య, మండల ఉపాధ్యక్షులు బోయిని శ్రీనివాస్, బోయిని లక్ష్మణ్, జరిపోతుల వెంకటస్వామి, కట్ల సుధాకర్, సదానందం, సురేష్, కుమార్, పోచయ్య, బాలయ్య, రాజయ్య, సంపత్, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్, మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు ముదిమాణిక్యం గ్రామంలో ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్ఎఫ్ మండల గ్రామ కమిటీలు ఎన్నుకోవడం జరిగింది. ఎంఆర్పీఎస్ గ్రామశాఖ అధ్యక్షునిగా జేర్పోతుల రమేష్, అలాగే ఎంఎస్పి గ్రామశాఖ అధ్యక్షులుగా కృష్ణ, ఇద్దరిని 2 కమిటీలు వేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కార్యవర్గం ఎన్నుకున్నాము. ఎంఆర్పీఎస్ ఆలోచన విధానం ప్రకారం మందకృష్ణ ఇచ్చే ఏ ఆదేశాల ప్రకారమైన 2 గ్రామ కమిటీలు అధ్యక్షులు మరియు కార్యవర్గం పూర్తి స్థాయిలో నడుచుకోవాలని కోరుచున్నాము. మందకృష్ణ అధ్యక్షత ఈరోజు ముదిమాణిక్యం గ్రామంలో గ్రామ కమిటీ వేయడం జరిగింది. దీనికి మండల అధ్యక్షుడు దొబ్బల బాబు, ఉపాధ్యక్షులు బోయిని సీను, ఎస్పీ లక్ష్మణు తదితర వ్యక్తులు ఇక్కడికి వచ్చి గ్రామ కమిటీ వేయడం జరిగింది. ఇందులో మందకృష్ణ మాదిగ ఆయన మన గురించి ఎన్నో పోరాటాలు చేసి ఇంతటి కార్యవర్గం తీసుకొచ్చి ఏబిసిడి వర్గీకరణ చేస్తుండ్రు. దానికి ఎంతటికైనా సిద్ధంగా ఉంటామని సహకరించిన వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంఎస్పి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు దొబ్బల బాబు, మట్టె లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఇక్కడ గ్రామ కమిటీ వేయడం జరిగింది. జేర్పోతుల రమేష్ మరియు ఎంఎస్పి బోయిని కృష్ణ గారిని ఈ గ్రామ పెద్దలందరూ సహకారంతో వాళ్ళిద్దరిని స్వచ్ఛందంగా అధ్యక్షులుగా నియమించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గ్రామ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం. గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మరియు మండల గ్రామ కమిటీలు నూతన కమిటీలు ఎన్నుకోవడం జరుగుతుంది. మరి అదే అన్నగారి ఆదేశాల మేరకు మరి ముదిమాణిక్యం గ్రామంలో ఎంఆర్పీఎస్ గ్రామ కమిటీ, ఎంఎస్పి గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరియు మళ్ళా గతంలో అన్న ఎలాంటి పిలుపునిచ్చినా అన్ని పిలుపుకు మరి అందరూ సన్నద్ధం కావాలి. మరి వర్గీకరణ సాధించుకునేంత వరకు మనం పోరాటం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ నాయకత్వం వర్ధిల్లాలి, ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్, మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.